కొద్దిపాటి ఇబ్బందులు వస్తేనే కొంతమంది డైలాగులు ఇక ఎట్లుంటాయంటే ఆకాశాన్ని అంటుతాయి. కొద్దిగా అవసాట్లు వస్తే చాలు, ఏందోలే అన్నయ్య, ఏందోలే. దేవుడు కూడా న్యాయం లేదన్నయ్య, దేవుడికి కూడా న్యాయం లేదు. ఏందన్నయ్య నేను చేసిన దోషం ఏందన్నయ్య, నేను చేసిన పాపం ఏంది? మారు మనసు పొందానా, బాప్తీసం పొందానా, దేవుని సన్నిధికి వస్తున్నానా, బల్లలో చేస్తున్నానా, అంతకుముందు చెడిపోయిన వ్యవహారాలని మానుకున్నానా? ఇదేందన్నయ్య నేను మంచిగా నీతిగా మారిన తర్వాత నాకు అగసాట్లు ఎక్కువైనాయి. అరే మిగిలిన వాళ్ళు ఎట్టబెడతట్ట బతుకుతున్న వాళ్ళు ఏమో బాగున్నారు, వాళ్ళు నేనేమో ఇంత మంచిగా బతుకుతున్నా, నాకేందో ఈ ఎగచాట్లు నాకు అర్థం కావట్లేదు. దేవుడికి జాలి న్యాయం ఏమైనా ఉందా? దుర్మార్గం చేసేవాళ్ళేమో బాగా బతుకుతున్నారు, నీతి న్యాయం దేవుడు అది ఇదని భయపడి అన్ని పద్ధతులు మార్చుకొని నిజాయితీగా బతుకుతుంటే నాకేంది ఎగసాట్లు, నాకేంటి సమస్యలు, నాకేంటి శ్రమలు, నాకేంటి నష్టాలు, నాకేంటి కష్టాలు, నాకేంటి అప్పులు, నాకేంటి రోగాలు, నాకేంటి నా ఇంట్లో ఏంటి మరణాలు? ఎక్కడున్నాడనయ్యా దేవుడు? మీరేమనుకోవద్దనయ్యా, అర్థం చేసుకోండి, దేవుడు లేడు, ఏం లేదు. ఏందనయ్యా దేవుడు నాకు చేసింది అనేస్తారు. కానీ ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఒక్క మాట కూడా నోరు జారలేదు దానియేలు. మనం అడుగుదాం, ఏం బాబు దానియేలు నీకు బాధ కలగలేదా? నీవు నిర్దోషిగా నడుచుకుంటావే, సత్ప్రవర్తన కలిగిన వాడవే, సచ్చీలుడవే, ఇంత మంచివాడవే దానియేలు. మిగిలిన వాళ్ళు అంటే తీసేయి, యెరూషలేములో ఉన్నారు, యూదాలో మిగిలిన వాళ్ళు అందరినీ తీసేయి. ఎవరో ఉంటారు పనికిమాలిన వాళ్ళు ఉన్నారు, కొన్ని అసహ్యమైన కార్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని శిక్షించమను. నీలాంటి మంచివాడిని దేవుడు శిక్షిస్తే నాకు అనిపిస్తుంది దానియేలు గారు దేవుడి దగ్గర కూడా కొంచెం అన్యాయం ఉందేమో అనిపిస్తుంది అని మనం దానియేలు ముందంటే మన నోటి మీద చేయి ఉంచుతాడు ఆయన. తప్పు, ప్రభు నిన్ను క్షమించుగాక అంటాడు. దేన్ని బట్టి నాయన ఆ మాట అన్నావు నువ్వు అంటే? నిన్ను బట్టేనండి, నేనంటే పనికిమాలినోడిని పాపాత్ముడిని తీసేయండి, మీరు మంచోళ్ళు కదండి, మీకు ఎందుకండి ఈ శ్రమలు ఈ బాధలు అంటే, అప్పుడు దానియేలు ఒకటే ఒక్క మాట అంటాడు, నాకెందుకు ఈ శ్రమలు ఈ బాధలు అంటే నా అంతరంగం నీకు తెలుసా నాయన, నా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఏదో నీకు తెలుసా, నా పట్ల ఆయనకున్న ఉద్దేశాలు ఏమిటో నీకు తెలుసా, అసలు నా విషయంలో ఆయనకున్న ఉన్నత తలంపులు ఏమిటో నీకు తెలుసా? నువ్వేమన్నా నా సృష్టికర్తవా? నన్ను సృష్టించిన వానికి తెలుసు నన్ను ఎలా నిలపాలో, ఎలా చేయాలో, ఎక్కడ ఉంచాలో, ఏం చేయాలో, నాకే జీవితం ఇవ్వాలో, ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని నాకు అనుమతించాలో నా సృష్టికర్తకు తెలుసు నాయన. ఆయన సంపూర్ణ న్యాయవంతుడు, దోషము లేనివాడు, నా దేవుడు తప్పు చేయడయ్యా, ఆ మాట అనొద్దు అంటాడు. నువ్వు నేను దేవుణ్ణి సనిగితే దానియేలు జీవితమును బట్టి దానియేలు మనతో ఏకీభవించడో, నిజమే నువ్వు అన్నది నిజమే, మీరు అన్నది నిజమే, దేవుడు నాకు అన్యాయం చేశాడని అనడో. దానియేలు జీవితాన్ని బట్టి, దానియేలు కష్టాలను బట్టి మనం దేవుడి మీద కోపగించుకుంటే దానియేలు మన మీద కోపపడతాడో? దానియేలు మన మీద కోపడతాడు. ఎందుకు నా దేవునిని మీరు అంటున్నారో? ఈ పరిస్థితిని నాకు అనుమతించాడంటే ఆయన అన్యాయస్తుడే అనుమతించాడా? నా దేవుడు ఏది చేసినా అందులో 100కి 100% సంపూర్ణ న్యాయం ఉంటుంది. నా దేవుడు న్యాయాధిపతి. హల్లెలూయా. ఆయన నా క్షేమాన్ని కోరేవాడు, నా మేలు కోరేవాడు, నా ఆధిక్యతను కోరేవాడు, నా అభివృద్ధిని కోరేవాడు, నా మంచిని కోరేవాడు. ఈ శ్రమలు నాకు అనుమతించాడంటే దీని వెనక ఏదో ఆంతర్యం ఉంది, అది నాకు మేలుగానే మారుతుంది. కాబట్టి నా దేవుడిని ఒక్క మాట కూడా నేను అనను. ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, నన్ను ఇంకో స్థితికి నా దేవుడు తీసుకెళ్ళగలడు. ఒక భక్తుడు పాడాడు కమ్మని పాట, ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు
మేలు చేస్తావని ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. నాకు తెలిసి ధాన్యాలు కదిలిస్తే ఇంతే పడతాడు. నాకెప్పుడు మేలే ఆలోచిస్తాడు నా దేవుడు. కొన్నిసార్లు కీడులాంటి ఇబ్బందులు, శ్రమలు కొన్ని నాకు కనిపించినా దాని వెనక కూడా నా మేలునే ఆలోచించి అనుమతిస్తాడు నా దేవుడు. ఆయన నాకెప్పుడు అన్యాయం చేయడు. నాకే కాదు, నా దేవుడు ఎవ్వనికిని అన్యాయము చేయడు. ఆయన సంపూర్ణ న్యాయవంతుడు, ఆయన నిర్దోషి. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దానియేలు వలె మనం స్పందించగలమా? తనకు ఘోరమైన శ్రమను దేవుడు అనుమతించినా దేవుణ్ణి సనగలేదు, గొనగలేదు. మంచిగా నిజాయితీగా బతికితే నాకేం ఒరిగింది అని అక్రమాలకు కొంతమంది దిగజారిపోయినట్టు దానియేలు దిగజారలేదు సరికదా. మరి ఎక్కువగా దేవుని యందు భయభక్తులు నిలిపి దేవునికి దగ్గరయ్యాడు. కొంతమంది అన్న నీతి నిజాయితీగా బతికితే నాకేం ఒరిగిందన్న, ఏం ఒరిగింది, నాకేం మంచి జరిగింది గనుక ఇక నేను ఈ నీతి న్యాయం దేవుడు ఇవన్నీ తీసేయి, నేను ఒప్పుకోను, ఇక చూస్తా ఒక్కొక్కటి సంగతి నేను కూడా అని తమకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాని సమాజం మీద తిరుగుబడి దుర్మార్గతలోకి వెళ్ళిపోయిన కొందరిని నేను చూశాను. దానియేలు అలాంటోడు కాదు. అందుకే దానియేలు బహుప్రియుడు. కఠినమైన అవమానానికి, దాస్యానికి, శ్రమకి అప్పగించిన తన దేవుడు అన్యాయస్తుడన్న ఒక్క మాట దానియేలు అనలేదు సరికదా, భక్తి మానుకోలేదు సరికదా, దేవుణ్ణి ఇంకా అమితంగా ప్రేమించాడు. ఇది సామాన్యమైన విషయమా? ఎవరు ఇప్పుడు మనలో ఎంతమంది భజన చేసినా పరిస్థితులు బాగున్నంత వరకే. పరిస్థితులు తేడా వచ్చినాయి అనుకో, దేవుణ్ణి కూడా కడిగి పడేస్తారు.